హాయ్, ఈరోజు వీడియోలో మనం రెడీ ఆర్ నాట్ పార్ట్ 2 సినిమా పూర్తి కథ తెలుసుకుందాం. ఈ సినిమా 2019లో రిలీజ్ అయిన రెడీ ఆర్ నాట్ అనే మూవీ సీక్వెల్. సినిమా స్టోరీ పార్ట్ 1 క్లైమాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది. గ్రేస్ ఏదో విధంగా బతికి బయటపడింది. ఆమె బతికి బయటపడడం అంటే లీడోమాస్ కుటుంబం పూర్తిగా చనిపోయారని అర్థం. మనం లీడోమాస్ కుటుంబం మిగిలిన సభ్యులు ఒక్కొక్కరు చనిపోవడం చూస్తాం. ఆ తర్వాత గ్రేస్ గాయాలతో ఇంటి బయటకు వచ్చి కూర్చుంటుంది. అప్పటికి పోలీసులు అక్కడికి వచ్చేసి గ్రేస్ను ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. గ్రేస్ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తూ స్పృహ కోల్పోతుంది. గ్రేస్ పరిస్థితి చాలా బాగా దిగజారిపోయి ఆమె పల్స్ కూడా ఆగిపోతుంది. ఒక క్షణం అందరూ ఆమె బతకదని అనుకుంటారు. కానీ మెడికల్ టీం సిపిఆర్ షాక్ వాడి ఏదో విధంగా ఆమెను బతికిస్తారు. తర్వాత గ్రేస్ను హాస్పిటల్కు తీసుకెళ్తారు. హాస్పిటల్లో గ్రేస్ కొంచెం కోలుకుంటుంది. ఆమె స్పృహలోకి వచ్చేసరికి ఒక ఇన్స్పెక్టర్ ఆమెతో మాట్లాడడానికి వస్తాడు. అతను గ్రేస్కు చెబుతాడు, నువ్వు చాలా కాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే లీడోమాస్ కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారు. ఘటనా స్థలంలో నువ్వు మాత్రమే ఉన్నావు. నీ బ్రైడల్ డ్రెస్ పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంది. దానిపై లీడోమాస్ కుటుంబం సభ్యుల రక్తం ఉంది. ఇంకా నీ దగ్గర ఏమీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదు. అప్పుడు గ్రేస్ చిన్న చెల్లెలు ఫేత్ ఆమెను చూడడానికి వస్తుంది. గ్రేస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్లో ఫేత్ నంబర్ ఉండటం వల్ల ఆమెకు ఫోన్ వచ్చింది. ఫేత్ మరియు గ్రేస్ చాలా సంవత్సరాలుగా ఒకరినొకరు కలవలేదు. వాళ్ళ మధ్య మాటలు లేవు. ఎందుకంటే గ్రేస్ తన కెరీర్ కోసం ఫేత్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఫేత్ గ్రేస్ నుంచి దూరంగా ఉండిపోయింది. ఫేత్ తన జీవితం బాగా సాగుతోందని చెబుతుంది. ఆమె సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేస్తోంది. ఆమె బాయ్ ఫ్రెండ్ డెరెక్ హార్ట్గా ఉండటమే కాకుండా ఫైనాన్స్ సెక్టర్లో పనిచేస్తాడు. ఫేత్కు తెలుసు గ్రేస్ లీడోమాస్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందని అండ్ ఆ కుటుంబం చాలా రిచ్ అని కూడా తెలుసు. కానీ పెళ్లి అయిన తర్వాత గ్రేస్ ఇలాంటి దారుణ స్థితికి ఎలా వచ్చిందో ఫేత్కు అర్థం కావడం లేదు. గ్రేస్ చెబుతుంది, నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవు. అయినా ఫేత్ మళ్ళీ అడుగుతుంది. గ్రేస్ మూవీ పార్ట్ 1లో జరిగిన సంఘటనలను సంక్షిప్తంగా చెబుతుంది. కానీ ఫేత్ మాత్రం ఆ మాటలేమీ నమ్మదు. మరోవైపు ఒక వృద్ధుడు చెస్టర్ డాన్ఫోర్త్ టీవీలో న్యూస్ చూస్తున్నాడు. అతని చేతిలో చాలా పాత యూనిక్ రింగ్ ఉంది. ఈ రింగ్ను గుర్తుంచుకోండి. న్యూస్లో యుద్ధం గురించి వార్తలు వస్తున్నాయి. చెస్టర్ ఫోన్లో ఎవరికో సీజ్ ఫైర్ చేయించు అంటాడు. అతను అలా అనగానే కొన్ని సెకండ్లలోనే సీజ్ ఫైర్ అయింది. యుద్ధం ఆగిపోయింది అని న్యూస్ వస్తుంది. ఈ సీన్ నుంచి స్పష్టమవుతుంది, చెస్టర్ డాన్ఫోర్త్ ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన వ్యక్తి. అతని ఒక్క సూచనతో ప్రపంచం నడుస్తుంది. అప్పుడు ఒక వ్యక్తి చెస్టర్ దగ్గరకు వచ్చి కొత్త వార్త చెబుతాడు. ఆ వ్యక్తిని మనం లాయర్ అని అనుకుందాం. లాయర్ మాటలు విని చెస్టర్ సీరియస్ అవుతాడు. అతను తనొక ఎంప్లాయీని పిలిచి అందరికీ తెలియజేయంటాడు. తర్వాత ఫోన్లో ఒక మెసేజ్ పంపుతాడు. బ్రైడ్ బతికి బయటపడింది. లీడోమాస్ కుటుంబం అంతరించిపోయింది. బాల్ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. చెస్టర్ మెసేజ్ 4 కుటుంబాలకు చేరుతుంది. వాన్ ఫ్యామిలీ షాంఘై, చైనా. రాజన్ ఫ్యామిలీ లండన్, అది ఎల్కైడో ఫ్యామిలీ మాడ్రిడ్, స్పెయిన్. విల్కిన్స్ ఫ్యామిలీ న్యూజెర్సీ. తర్వాత చెస్టర్ యొక్క ట్విన్ పిల్లలు టైటస్ డాన్ఫోర్త్ మరియు ఉర్సులా డాన్ఫోర్త్ అతన్ని చూడడానికి వస్తారు. చెస్టర్ వాళ్లకు చెబుతాడు, లీడోమాస్ కుటుంబం బ్రైడ్ను చంపలేకపోయింది. ఇప్పుడు పవర్ కోసం కొత్త గేమ్ మొదలవుతుంది. ఇది విని టైటస్ చాలా ఆందోళన చెందుతాడు. అతను పవర్ డాన్ఫోర్త్ కుటుంబం నుంచి బయటకు వెళ్ళకూడదనుకుంటాడు. కానీ చెస్టర్ అతనికి తలపై ఓ దెబ్బ వేసి చెబుతాడు, రూల్స్ ఉన్నాయి, మనం కావాలని కూడా వాటిని మార్చలేము. చెస్టర్ తన వేలి నుంచి ఆ అద్భుతమైన రింగ్ తీసి, ఈ గేమ్ గెలిచి మీరిద్దరూ హై సీట్ను తిరిగి సాధించండి అంటాడు. తర్వాత చెస్టర్ బెడ్పై పడుకుంటాడు మరియు తన పిల్లలకు సైగ చేస్తాడు. ఆ సైగ చూసి టైటస్ మరియు ఉర్సులా తమ తండ్రి చెస్టర్ ముఖంపై తలగం పెట్టి అతన్ని చంపేస్తారు. చెస్టర్ తన పిల్లలతోనే తనను చంపమని చెప్పాడు. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ కలగవచ్చు, ఇక్కడ ఏమవుతోంది అని. వెయిట్ చేయండి, కొన్ని నిమిషాల్లో అన్నీ క్లియర్ అవుతాయి. మరోవైపు హాస్పిటల్లో గ్రేస్ కొంచెం కోలుకుంది. పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుంటారు. కానీ అప్పుడు హాస్పిటల్ కారిడార్లో బిల్ విల్కిన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి పోలీసులపై చాకు విసిరి వాళ్లను చంపేస్తాడు. బిల్ గ్రేస్ను చంపడానికి వచ్చాడు, తనకు హై సీట్ రావాలని. అయితే ఇది రూల్స్కు వ్యతిరేకం. గ్రేస్ తన చెల్లెలు ఫేత్తో కలిసి పరిగెత్తుతుంది. కానీ ఒక చోట బిల్ వాళ్లను చుట్టుముడతాడు. బిల్ గ్రేస్ను చంపడానికి ముందుకు వచ్చేసరికి అతను పేలిపోయి చనిపోతాడు, ఎందుకంటే అతను రూల్స్ ఉల్లంఘించాడు. ఈ సీన్ చూసి ఫేత్కు కూడా నమ్మకం కలుగుతుంది, గ్రేస్ చెప్పింది అంతా నిజమే అని. గ్రేస్ పోలీస్ అధికారి శవం నుంచి కీ తీసి తన హ్యాండ్కఫ్స్ తీసేస్తుంది. తర్వాత ఆమె రక్తంతో తడిసిన బ్రైడల్ డ్రెస్ మరియు రన్నింగ్ షూస్ వేసుకుంటుంది. గ్రేస్ మరియు ఫేత్ ముందుకు వెళ్తుంటే మాస్క్ ధరించిన కొంతమంది వస్తారు. వాళ్ళు గ్రేస్ మరియు ఫేత్ను స్మోక్ వేసి అయోమయంలో పడేసి బంధిస్తారు. ఆ మాస్క్ వ్యక్తి లాయర్ చెబుతాడు, బిల్ విల్కిన్స్ గేమ్లో పాల్గొనకుండా నేరుగా గ్రేస్ను చంపడానికి వెళ్ళాడు. ఇది రూల్స్కు వ్యతిరేకం, కాబట్టి అతను చనిపోయాడు. అతని బ్లడ్ లైన్ కూడా అంతరించిపోయింది. ఇక్కడి నుంచి సీన్ డాన్ఫోర్త్ ఫ్యామిలీ యొక్క విలాసవంతమైన హోటల్ లేదా కంట్రీ క్లబ్కు మారుతుంది. అక్కడ చాలామంది గెస్టులు ఉన్నారు. హాల్లో ఎవరిదో పెళ్లి జరుగుతోంది. అప్పుడు ఉర్సులా మరియు టైటస్ వచ్చి చాలా రూఢిగా పూర్తి కంట్రీ క్లబ్ను ఖాళీ చేయమంటారు.
ఎందుకంటే గోల్ఫ్ కోర్స్లో గేమ్ జరగబోతోంది. అక్కడ మనం కిప్ డాన్ఫోర్త్ను కూడా చూస్తాం. అతను ఉర్సులా, టైటస్ల కజినా. అతను గేమ్ చూడడానికి మాత్రమే వచ్చాడు. తర్వాత ఉర్సులా మరియు టైటస్ ఇతర కుటుంబాలు రావడానికి వేచి ఉంటారు. మొదట ఎల్కైడో ఫ్యామిలీ మాడ్రిడ్ వస్తుంది. వాళ్ళలో ముఖ్యుడు ఇగ్నాసియో, అతని కుమారుడు ఫిలిపే. ఇగ్నాసియో చెబుతాడు, నా చెల్లెలు ఫ్రాన్సిస్కా కూడా కొంతసేపట్లో వస్తుంది. తర్వాత షాంఘై నుంచి వాన్ ఫ్యామిలీ వస్తుంది. వాళ్లలో ముఖ్యురాలు వాన్ చాంగ్జింగ్, ఆమె కుమారుడు వాన్ చింగ్ఫు ఎప్పుడూ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. తర్వాత రాజన్ ఫ్యామిలీ లండన్ వస్తుంది. ముఖ్యుడు విరాజ్ రాజన్, అతని తమ్ముడు మధు రాజన్, మధు భార్య మార్టినా. ఈ కుటుంబాలు వచ్చాక గ్రేస్ మరియు ఫేట్ను కూడా బంధించి తీసుకొస్తారు. అందరూ సెటిల్ అయ్యాక లాయర్ వచ్చి గేమ్ రూల్స్ వివరిస్తాడు. లాయర్ చెబుతాడు, లిబెల్ ఆర్గనైజేషన్ను 6 కుటుంబాల కౌన్సిల్ నడుపుతుంది. ప్రతి కుటుంబానికి ఒక హెడ్ ఉంటాడు. ఆ కుటుంబాలు డాన్ఫోర్త్, వాన్, రాజన్, ఎల్కైడో, విల్కిన్స్, లీడోమాస్. గ్రేస్ హైడ్ అండ్ సీక్ గేమ్ గెలిచి బతికి బయటపడడం వల్ల లీడోమాస్ కుటుంబం పూర్తిగా అంతరించిపోయింది. విల్కిన్స్ కుటుంబం కూడా అంతరించిపోయింది. ఎందుకంటే బిల్ గేమ్ ఆడకుండా నేరుగా గ్రేస్ను చంపడానికి వచ్చి రూల్స్ ఉల్లంఘించాడు. ఇప్పుడు 4 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గ్రేస్ హైడ్ అండ్ సీక్ గేమ్ బతికి బయటపడటం వల్ల లిబెల్ ఆర్గనైజేషన్ బైలాస్లో ఒక ఇంట్రెస్టింగ్ క్లాస్ ట్రిగ్గర్ అయింది. లాయర్ ఒక మందపాటి బైలాస్ బుక్ చూపిస్తాడు. కౌన్సిల్లో 6 కుటుంబాలు ఉన్నా వాటిలో ఒక కుటుంబం హెడ్కు మాత్రమే హై సీట్ లభిస్తుంది. అంటే ఆ వ్యక్తి అతి శక్తివంతుడు. అతని యొక్క సైగతో ప్రపంచం నడుస్తుంది. ఇప్పటి వరకు హై సీట్ డాన్ఫోర్త్ కుటుంబం చెస్టర్ దగ్గర ఉంది. ఆ రింగ్ హై సీట్ పవర్ను సూచిస్తుంది. కానీ గ్రేస్ హైడ్ అండ్ సీక్ గేమ్ బతికి బయటపడటం వల్ల రింగ్ మళ్లీ గేమ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక గేమ్ జరుగుతుంది. ఆ గేమ్లో ఏ కుటుంబం హెడ్ గెలిస్తే వాళ్లకు హై సీట్ లభిస్తుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఈ 4 కుటుంబాల హెడ్స్ మధ్య గేమ్ జరుగుతుంటే గ్రేస్ పాత్ర ఏమిటి? గ్రేస్ కారణంగానే ఈ క్లాస్ ట్రిగ్గర్ అయింది కాబట్టి గ్రేస్ కూడా ఈ గేమ్లో పాల్గొంటుంది. సో ఇది ముందు సినిమాలో జరిగినట్టే గేమ్. సూర్యోదయం లోపల 4 కుటుంబాల హెడ్స్ గ్రేస్ను చంపడానికి ప్రయత్నిస్తారు. ఎవరు సక్సెస్ అవుతారో వాళ్లకు హై సీట్ వస్తుంది. ఒకవేళ గ్రేస్ సూర్యోదయం వరకు బతికి బయటపడితే హై సీట్ ఆమెకు కూడా రావచ్చు. రూల్స్ అన్నీ విన్నాక అందరూ గ్రేస్ వైపు తిరిగి చూస్తారు. గ్రేస్ స్పష్టంగా చెబుతుంది, నేను ఈ ఘోరమైన గేమ్ మళ్ళీ ఆడను. కానీ గ్రేస్కు వెంటనే గేమ్ ఆడాలని అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫేత్ను చంపేస్తామని బెదిరిస్తారు. లాయర్ చెబుతాడు, గేమ్ ఖచ్చితంగా సాయంత్రం 2:31కి మొదలవుతుంది. సూర్యోదయం వరకు జరుగుతుంది. ఈ సమయంలో ఎల్కైడో ఫ్యామిలీ నుంచి ఫ్రాన్సిస్కా కూడా వస్తుంది. ఆమె గ్రేస్ను తీవ్రంగా తిట్టడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఫ్రాన్సిస్కా లీడోమాస్ కుటుంబం ఎలెక్స్తో పెళ్లి జరగాల్సి ఉండగా గ్రేస్ మధ్యలోకి వచ్చి ఎలెక్స్ను పెళ్లి చేసుకుంది. కాబట్టి ఫ్రాన్సిస్కా గ్రేస్పై పగబట్టి ఉంది. అంతా సెటిల్ అయ్యాక గ్రేస్ మరియు ఫేత్కు ఇంజెక్షన్ వేసి అయోమయం చేసి బంధిస్తారు. లాయర్ రూల్స్ వివరిస్తాడు. కౌన్సిల్ సభ్యులు తమ పూర్వీకులు లిబెల్తో డీల్ చేసిన కాలంలో ఉన్న ఆయుధాలు మాత్రమే వాడవచ్చు. కౌన్సిల్ సభ్యులు ఒకరినొకరు చంపుకోలేరు, ప్రమాదవశాత్తు కూడా. ఒకవేళ ఒక కుటుంబం మరొక కుటుంబం సభ్యుడిని చంపితే ఆ కుటుంబం అంతా చనిపోతుంది. గేమ్లో ఒక్కో సమయంలో ప్రతి కుటుంబం నుంచి ఒక హెడ్ మాత్రమే పాల్గొంటాడు. ఒకవేళ ఆ హెడ్ చనిపోతే ఆ కుటుంబం నుంచి తదుపరి పెద్ద వ్యక్తి గేమ్లోకి వస్తాడు. ఈ రూల్ విని మనకు అర్థమవుతుంది ఎందుకు ఉర్సులా మరియు టైటస్ తమ తండ్రి చెస్టర్ను చంపారు. చెస్టర్ హెడ్ కాబట్టి అతనే గేమ్ ఆడాలి. కానీ అతని వయసు మరియు ఆరోగ్యం చూస్తే ఆ గేమ్ ఆడి గెలవడం అసాధ్యం. కాబట్టి అతన్ని చంపి తదుపరి హెడ్లుగా ఉర్సులా, టైటస్ గేమ్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క హెడ్ ముందుకు వస్తారు. కానీ డాన్ఫోర్త్ కుటుంబం నుంచి 2, ఎందుకంటే ఉర్సులా, టైటస్ ట్విన్స్. ఇంకా ఈ గేమ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతోంది కాబట్టి వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత లాయర్ ఒక విచిత్రమైన పెన్ తీస్తాడు. ప్రతి కుటుంబం హెడ్ ఆ పెన్తో తన వేలు పొడిచి రక్తం తీసి ఆ రక్తంతో బైలాస్ బుక్పై సంతకం చేస్తారు. గేమ్ సమయం దగ్గర పడుతుంది. గ్రేస్ మరియు ఫేత్ను ఒకే హ్యాండ్ కఫ్తో కట్టి గోల్ఫ్ కోర్స్ హోల్ నంబర్ 9 వద్ద వదిలేస్తారు. స్టార్టింగ్ పాయింట్లో 4 కుటుంబాల హెడ్స్ గోల్ఫ్ కార్టుల్లో సిద్ధంగా ఉంటారు గ్రేస్ను వేటాడటానికి. గేమ్ మొదలవగానే ఒక విచిత్రమైన ఐ సింబల్ ఉన్న మెకానికల్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. అందరూ తమ గోల్ఫ్ కార్టుల్లోకి ఎక్కుతారు. డాన్ఫోర్త్ ట్విన్స్ తమ కార్టుల్లోకి పెట్టలేదు కాబట్టి మిగతా వాళ్ళు నడుస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. డాన్ఫోర్త్ ట్విన్స్ మాత్రం కార్టులో కూర్చొని సౌకర్యంగా హోల్ నంబర్ 9 వైపు వెళ్తారు. ఈ సమయంలో వాన్ చాంగ్జింగ్ ఎలాంటి ఆతురత చూపించదు. ఆమె ఒక డ్రోన్ తీసి ఎగరేసి హోల్ నంబర్ 9 వద్ద గ్రేస్ మరియు ఫేత్ను లొకేట్ చేస్తుంది. తర్వాత డ్రోన్ ద్వారా మాట్లాడుతూ చెబుతుంది, నా లాయర్లు బైలాస్ను బాగా చదివారు. వాళ్ళు ఒక లూప్ హోల్ కనుగొన్నారు. దాని సాయంతో ఈ రక్తపాత గేమ్ను తక్షణం ముగించవచ్చు. నేను గ్రేస్పై దాడి చేయాలనుకోవడం లేదు. కానీ వాన్ చాంగ్జింగ్ మరింత మాట్లాడేలోపు డాన్ఫోర్త్ ట్విన్స్ అక్కడికి చేరుకుని డ్రోన్ను కాల్చిపడేస్తారు. గ్రేస్ మరియు ఫేత్ పక్కనే ఉన్న అడవిలోకి పరిగెత్తుతారు. వాళ్లకు అర్థమవుతుంది, ఈ ప్రాంతం అంతా ఎత్తైన గోడలతో చుట్టబడి ఉంది. బయటకు వెళ్లడం అసాధ్యం.
అప్పుడు అడవిలో ఉర్సులా వాళ్ళ దగ్గరకు వచ్చి మాటలతో వాళ్ళను గందరగోళంలో పడేస్తుంది. ఆ సమయంలో టైటస్ వెనక్కి వచ్చి ఎక్స్ ఆకారపు ఆయుధంతో దాడి చేస్తాడు. కానీ అతను కొంచెం శబ్దం చేయడం వల్ల గ్రేస్ మరియు ఫెయిత్ దాడిని తప్పించుకుంటారు. వాళ్ల మధ్య హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. చివరికి ఇద్దరు చెల్లెళ్ళు టైటస్ను కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంటారు. టైటస్ ఈ ఓటమి వల్ల ఉర్సులా అతనిపై ఆగ్రహం చెందుతుంది. ఆమె టైటస్ను చిన్న పిల్లవాడిలా మాట్లాడుతుంది మరియు తలపై కూడా వేస్తుంది. టైటస్కు ఇది నచ్చదు. ఇక్కడ మనకు అర్థమవుతుంది టైటస్ మరియు ఉర్సులా మధ్య ఏదో సమస్య ఉంది. గేమ్ గెలిస్తే హై సీట్ ఇద్దరిలో ఎవరికీ దక్కాలి అని. ఇద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు. ఎవరు గ్రేస్ను చంపుతారో వాళ్ళకే హై సీట్ వస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, కుటుంబాల హెడ్స్ గేమ్ ఆడుతుంటే మిగతా కుటుంబ సభ్యులు క్లబ్ వ్యూయింగ్ రూమ్ నుంచి గేమ్ను ఆస్వాదిస్తుంటారు. దూరదర్శిని ద్వారా లేదా కెమెరాల ద్వారా చూడవచ్చు. కానీ వాళ్ళు గేమ్ ఆడుతున్న వాళ్లకు ఎలాంటి సహాయం చేయలేరు. గ్రేస్ మరియు ఫెయిత్ గోల్ఫ్ కోర్స్ మధ్యలో ఉంటారు. దూరం నుంచి ఇగ్నాసియో పెద్ద గన్తో వాళ్లపై కాల్పులు చేయడం మొదలు పెడతాడు. ఇగ్నాసియో గన్ ఉపయోగించడంలో ప్రాక్టీస్ లేదు, కాబట్టి అతని నిశాన సరిగ్గా లేదు. గ్రేస్ మరియు ఫెయిత్ ఒక షెడ్లోకి వెళ్లి దాక్కుంటారు. వాళ్ళు చుట్టూ ఉన్న సామాన్లతో ధూమం చేసి ఇగ్నాసియో దూరం నుంచి కాల్పులు చేయకుండా చేస్తారు. అప్పుడు ధూమం మధ్య నుంచి విరాజ్ రాజన్ చాకుతో వచ్చి దాడి చేస్తాడు. ఇగ్నాసియో కూడా గందరగోళంగా కాల్పులు చేస్తున్నాడు. ఒక గోలీ సిలిండర్పై తగిలి పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్లో విరాజ్ గాయపడతాడు. గ్రేస్ చేతికి కూడా గాజు ముక్కలు గుచ్చుకుంటాయి. ఇగ్నాసియో ఒక క్షణం భయపడతాడు, విరాజ్ చనిపోయాడేమో అని. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఒక కౌన్సిల్ సభ్యుడిని ప్రమాదవశాత్తు చంపితే ఆ కుటుంబంతా చనిపోతుంది. కానీ అదృష్టవశాత్తు విరాజ్ కేవలం గాయపడ్డాడు. గ్రేస్ మరియు ఫెయిత్ ఒక బిల్డింగ్లోకి పరిగెత్తి వెళ్తారు. అది డైనింగ్ హాల్ లాంటి చోటు. అక్కడ ఫెయిత్ గ్రేస్ చేతి నుంచి గాజు ముక్కలు తీసి పట్టి కట్టుతుంది. అప్పుడు విరాజ్ అక్కడికి వచ్చి దాడి చేస్తాడు. ఇద్దరు చెల్లెళ్ళు లాండ్రీ సెక్షన్లోకి పరిగెత్తుతారు. అక్కడ మెటల్ కట్టర్తో హ్యాండ్కఫ్ కత్తిరించి ఇద్దరూ విడిపోతారు. కానీ కట్టర్ శబ్దం విని విరాజ్ వచ్చి దాడి చేస్తాడు. ముగ్గురి మధ్య తీవ్ర హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. చివరికి విరాజ్ ఇద్దరు చెల్లెలపై బలం చూపిస్తాడు. కానీ ఆ సమయంలో ఫెయిత్ వెనక్కి వచ్చి విరాజ్పై దాడి చేసి అతన్ని పెద్ద వాషింగ్ మెషీన్లోకి నెట్టేస్తుంది. గ్రేస్ కూడా సహాయం చేస్తుంది. విరాజ్ మెషీన్ లోపల పడతాడు. గ్రేస్ వెంటనే మెషీన్ను బయట నుంచి లాక్ చేసి స్టెరైలైజ్ సెట్టింగ్ పెడుతుంది. అంటే లోపల చాలా వేడి నీళ్లు వస్తాయి. విరాజ్ ఆ వేడి నీళ్లలో తిరుగుతూ కాలి చనిపోతాడు. గ్రేస్ మెషిన్ ఆపి విరాజ్ శవాన్ని బయటకు తీసి అతని ఫోన్ తీసుకుంటుంది. ఏదైనా 911కి కాల్ చేయడానికి. మరోవైపు లాయర్ వ్యూయింగ్ రూమ్లో అనౌన్స్ చేస్తాడు, విరాజ్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు రాజన్ ఫ్యామిలీ హెడ్ మధు అవుతాడు. అతను గేమ్లోకి రావాలి. మధు ఇప్పటి వరకు నేనుంటే వాళ్లను ఇప్పటికే చంపేసేవాడిని అని గొప్పలు చెప్పేవాడు. కానీ ఇప్పుడు గేమ్లోకి రావాలనగానే భయపడి మానేయాలని చెబుతాడు. కానీ గేమ్ ఫోర్ఫిట్ చేస్తే లిబెల్ ఆగ్రహం చెంది కుటుంబమంతా చనిపోతుంది. కాబట్టి మధు తన భార్య మార్టినాను ఫ్యామిలీ హెడ్గా ప్రకటించి సంతకం చేస్తాడు. మార్టినా దీనికి సంతోషం చెందదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె గేమ్లోకి రావాలి. మార్టినా మధును తిట్టుకుంటూ గేమ్లోకి వెళ్తుంది. గ్రేస్ మరియు ఫెయిత్ 911కి కాల్ చేస్తారు. కానీ ఈసారి కాల్ ఉర్సులా ఫోన్కు వెళ్తుంది. ఉర్సులా ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి వెళ్లే అన్ని కాల్స్ తన ఫోన్కు ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎందుకంటే ఈ ఫోన్ నెట్వర్క్ కంపెనీ కూడా డాన్ఫోర్త్ కుటుంబం సొంతం. ఉర్సులా 911 అధికారినిలా మాట్లాడుతూ గ్రేస్ మరియు ఫెయిత్ను మెయిన్ గేట్ దగ్గరకు రమ్మని చెబుతుంది, వాళ్ళను అక్కడ చంపడం కోసం. కానీ గ్రేస్ ఉర్సులా గొంతు గుర్తించేసి ఇది రివర్స్ ట్రాప్ అని అర్థం చేసుకుంటుంది. గ్రేస్ మరియు ఫెయిత్ మెయిన్ గేట్ వైపు వెళ్తుంటే వాన్ చాంగ్జింగ్ కత్తితో వస్తుంది. ఆమె దాడి చేయదు, మళ్ళీ లూప్ హోల్ గురించి మాట్లాడుతుంది. ఆమె చెబుతుంది, ఒకవేళ గ్రేస్ కౌన్సిల్ కుటుంబం ఏ సభ్యుడినైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అయిన వ్యక్తికి ఆటోమేటిక్గా హై సీట్ వస్తుంది. దీంతో ఈ రక్తపాత గేమ్ అంతమవుతుంది. గ్రేస్ జీవితం కూడా కాపాడుకోవచ్చు. వాన్ చాంగ్జింగ్ తన నిక్కమైన కుమారుడితో గ్రేస్ పెళ్లి చేయాలనుకుంటుంది. తద్వారా హై సీట్ వాళ్ళ కుటుంబానికి వస్తుంది. ఆమె చెబుతుంది, గ్రేస్కు కేవలం పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత ఆమె మా కుమారుడితో ఉండాల్సిన అవసరం లేదు. ఆమె తన జీవితం స్వేచ్ఛగా గడపవచ్చు, సగం డబ్బు ఆమెదే. కానీ గ్రేస్ ఈ పెళ్లికి నిరాకరిస్తుంది. ఫెయిత్ మాత్రం పెళ్లి చేసుకో, మన ఇద్దరి ప్రాణాలు కాపాడుకుందాం అంటుంది. అదే సమయంలో ఇగ్నాసియో వచ్చి గ్రేస్పై దాడి చేస్తాడు. వాళ్ల మధ్య హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. ఒక క్షణంలో వాన్ చాంగ్జింగ్ కత్తి తప్పుగా ఇగ్నాసియో గొంతులోకి గుచ్చుకుంటుంది. ఇగ్నాసియో చనిపోతాడు. వాన్ చాంగ్జింగ్ మరొక కుటుంబం సభ్యుడిని చంపడం వల్ల ఆమె కూడా చనిపోతుంది. ఆమె కుమారుడు కూడా వ్యూయింగ్ రూమ్లో చనిపోతాడు. అంటే వాన్ ఫ్యామిలీ కూడా అంతరించిపోయింది. ఇగ్నాసియో చనిపోయాక ఎల్కైడో ఫ్యామిలీలో తదుపరి హెడ్ చిన్న కుమారుడు ఫిలిపే అవుతాడు. అతను తన పేరు సంతకం చేసి గేమ్లోకి వస్తాడు. అతను ఒక దిశలో పరిగెత్తి వెళ్లి 2 గన్లు తీసుకుని వస్తాడు. ఆ చిన్న అబ్బాయి గ్రేస్పై నిర్భయంగా కాల్పులు చేయడం మొదలు పెడతాడు. గ్రేస్ ఏదో విధంగా తప్పించుకొని ఒక గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేస్తుంది. కానీ ఆ గది గాజు వైపు టైటస్ నిలబడి ఉంటాడు. అతని చేతిలో ఫెయిత్ ఉంది. టైటస్ గ్రేస్తో చెబుతాడు,
3 సెకండ్లకు బయటకు రా, లేదంటే ఫేట్ను చంపేస్తాను. ఆ సమయంలో గ్రేస్ టైటస్కు ఒక ఆఫర్ ఇస్తుంది. నేను నీ పెళ్లి చేసుకుంటాను. దీంతో ఈ రక్తపాత గేమ్ అంతమవుతుంది. నీతో పెళ్లి అయితే హై సీట్ నీకు వస్తుంది. నీ చెల్లెలతో కూడా పోటీ పడాల్సిన అవసరం ఉండదు. ఈ ఆఫర్ విని టైటస్ ఆసక్తి చూపిస్తాడు. లాయర్ కూడా ఇది సాధ్యమేనని కన్ఫర్మ్ చేస్తాడు. టైటస్ ఆఫర్ అంగీకరిస్తాడు. గ్రేస్ టైటస్ నుంచి లిబెల్ పేరుతో ప్రామిస్ తీసుకుంటుంది. నువ్వు నన్ను లేదా నా చెల్లెలకు ఎలాంటి హాని చేయవు. టైటస్ ప్రామిస్ చేస్తాడు. దీంతో రక్తపాత గేమ్ అంతమవుతుంది. ఇకపై పెళ్లి జరగాలి. పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి. గ్రేస్ తన గాయాలను శుభ్రం చేసుకుని డ్రెస్ వేసుకుంటుంది. ఫెయిత్ ఇప్పటికీ ఈ పెళ్లి చేసుకోవద్దని గ్రేస్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గ్రేస్ దగ్గర వేరే దారి లేదు. ఒక సమయంలో ఉర్సులా గ్రేస్ను కలవడానికి వస్తుంది. ఆమె గ్రేస్పై దాడి చేసినందుకు సారీ చెబుతుంది. తర్వాత ఉర్సులా చెబుతుంది, చిన్నప్పటి నుంచి నేను నా సోదరుడి లోపల ఏమైనా మంచితనం ఉందా అని వెతికాను, కానీ నాకు ఏమీ కనిపించలేదు. టైటస్ లోపల మంచితనం లేదు. అతను చాలా ఘోరమైన సైకో టైప్. ఒకవేళ టైటస్కు హై సీట్ వస్తే అతను ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే అప్పుడు ప్రపంచం అంతా అతని నియంత్రణలో ఉంటుంది. ఉర్సులా గ్రేస్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది, ఎలాగైనా టైటస్కు హై సీట్ రాకూడదు అని. అదే సమయంలో టైటస్ వచ్చి ఉర్సులా మాటలన్నీ వింటాడు. టైటస్ చెబుతాడు, బైలాస్ ప్రకారం మనం ఇతర కుటుంబం సభ్యులను చంపలేము, కానీ మన కుటుంబం సభ్యులను చంపవచ్చు. ఇలా చెప్పి టైటస్ తన సొంత ట్విన్ సిస్టర్ ఉర్సులా గొంతు నొక్కి చంపేస్తాడు. పెళ్లి సమయం ఆసన్నమవుతుంది. కౌన్సిల్, మిగిలిన సభ్యులు, ఫేత్, ఇతర సైతాన్ పూజారులు వస్తారు. పెళ్లి అండర్గ్రౌండ్ ఆల్టార్లో జరగబోతోంది. లాయర్ సెటాన్, లూసిఫర్, బెలియల్, లెవియాదన్ పేర్లు చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ సింబల్ ఉన్న మెకానికల్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఆ చోటు మధ్యలో ఒక సర్కులర్ మెటల్ ప్లేట్ ఉంటుంది. అది తెరుచుకుంటే లోపల ఒక పెట్టి ఉంటుంది. దానిలో చాలామంది మనుషుల శవాలు ఉంటాయి. హెల్ డిస్క్రిప్షన్లో ఇలాంటి పెట్లో మనుషులను విసిరేస్తారని చెప్పబడింది. అక్కడ వాళ్ళు ఒక మేకను కూడా తీసుకొస్తారు. పెళ్లి ఆచారాలు పూర్తయ్యాక ఆ మేకను బలి ఇవ్వబోతున్నారు. పెళ్లి మొదలవుతుంది. లాయర్ టైటస్ మరియు గ్రేస్ చేతులను ఆ పెన్తో కోసి రక్తం తీసి ఆ రక్తంతో బైలాస్ బుక్పై సంతకాలు చేయిస్తాడు. తర్వాత లాయర్ పెళ్లి ప్రకటిస్తాడు. గ్రూమ్ బ్రైడ్ను కిస్ చేస్తాడు. టైటస్ మరియు గ్రేస్ కిస్ చేస్తారు, అంటే పెళ్లి పూర్తయింది. కానీ హఠాత్తుగా గ్రేస్ టైటస్ గొంతులో ఆ పెన్తో దాడి చేస్తుంది. ఆమె టైటస్ గొంతుపై పదే పదే ఆ పెన్తో పొడుస్తుంది. గ్రేస్ చెబుతుంది, నువ్వే చెప్పావు కదా, మన కుటుంబం సభ్యులను చంపవచ్చు. టైటస్తో పెళ్లి చేసుకున్న వెంటనే ఇద్దరూ ఒకే కుటుంబం అయ్యారు. కాబట్టి హై సీట్ టైటస్కు వచ్చింది. ఆ తర్వాత గ్రేస్ టైటస్ను ఆ పెన్తో చంపేసి తాను హై సీట్ సాధించింది. తర్వాత ఆమె టైటస్ శవాన్ని ఆ పిట్లోకి విసిరేస్తుంది. గ్రేస్ ఆ రింగ్ వేసుకుంటుంది. అక్కడున్న అందరూ ఆమె మాటకు కట్టుబడి ఉంటారు. ఆ మేక కూడా. చివరికి గ్రేస్ తనను తాను అనౌన్స్ చేస్తుంది. అంటే ఆమె హై సీట్ పదవిని త్యాగం చేస్తోంది. దీంతో హై సీట్ మళ్ళీ ఖాళీ అవుతుంది. లాయర్ చెబుతాడు, సూర్యోదయం లోపు ఎవరైతే ఈ రింగ్ ధరిస్తారో వాళ్ళకి హై సీట్ వస్తుంది. సూర్యోదయం అవ్వడానికి ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు హై సీట్ కేవలం ఈ 4 కుటుంబాలకు మాత్రమే కాదు, ఎవరైనా సాధారణ వ్యక్తి కూడా సాధించవచ్చు. ఎందుకంటే బైలాస్లో ఎవరైనా హై సీట్ను స్వచ్ఛందంగా త్యాగం చేస్తే ఏమవుతుందని రూల్ లేదు. ఎందుకంటే లిబెల్ ఎప్పుడూ ఎవరైనా ఇంత పవర్ను స్వచ్ఛందంగా త్యాగం చేస్తారని ఊహించలేదు. డాన్ ముగిసేలోపు ఎవరూ ఆ రింగ్ను గెలవలేకపోతే లిబెల్ ఆగ్రహం చెందుతాడు. గ్రేస్ రింగ్ను పిట్లోకి విసిరిస్తుంది. అక్కడ ఉన్న అందరూ రింగ్ కోసం పిట్లోకి దూకుతారు. వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు. డాన్ ముగిసేలోపు ఎవరూ రింగ్ను గెలవలేకపోతే లిబెల్ ఆగ్రహం అన్ని కుటుంబాల వాళ్ళు చనిపోతారు. గ్రేస్ మరియు ఫేత్ మాత్రమే బతికి బయటపడతారు, మరియు ఆ మేక కూడా. లాయర్ బైలాస్ బుక్ తీసుకొని వస్తాడు. ఆమె వైపు చూసి నవ్వుతాడు. గోడలపై అగ్ని రూపంలో లిబెల్ కనిపిస్తాడు. లిబెల్ గ్రేస్ వైపు చూసి తల ఊపుతాడు, ఆమెను అభినందిస్తున్నట్టు. చివరికి ఇద్దరు చెల్లెళ్ళు ఆ మేకను తీసుకొని క్లబ్ మెయిన్ గేట్ ద్వారా బయటకు వస్తారు. గ్రేస్ ఫేత్తో చెబుతుంది, నేను ఇకపై నిన్ను ఎప్పుడూ వదిలేసి వెళ్ళను. ఇద్దరూ మేకను తీసుకొని క్లబ్ మెయిన్ గేట్ దాటి బయటకు వెళ్తారు. ఇంతటితో సినిమా ముగుస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ మరిన్ని తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.